నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. హోపోనోపోనో టెక్నిక్స్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనే దానిపైన మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి గారు. సౌమ్య గారు, మనకి హోపోనోపోనో టెక్నిక్స్ అంటూ ఉంటారు. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 words వైబ్రేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అసలు? వండర్ఫుల్. హోపోనోపోనో అసలు ఎంత అద్భుతమైన ఒక టూల్ నా జీవితంలోకి వచ్చింది అంటే నేను బ్లెస్డ్ అని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో ఎంతమంది ఆడియన్స్ చూస్తున్నారంటే అది కోఇన్సిడెన్స్ కాదు, అది ఏదో చూస్తుంటే వస్తుంది, నేను ఈ ఛానల్ ఫాలో అవుతున్నా కాబట్టి వస్తుందని అనుకుంటే మాత్రం దట్ ఈస్ టోటలీ రాంగ్ అండి. యు ఆర్ మెంట్ ఫర్ ఇట్. అంటే నీ డెస్టినేషన్ ఇక్కడికి తీసుకొచ్చేలాగా చేస్తుంది అంటారు చూడండి. ఈ హోపోనోపోనోక అంత పవర్ ఉంది. సో మీరు ఆ 4 words మీకు మీనింగ్ తెలియక చెప్పారు, బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్లీనింగ్ టూల్ అనమాట. ఓకే. సో మనము లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనేది ఎంత ముఖ్యమో హోపోనోపోనో అనేది అంత ముఖ్యం. మీరు నన్ను అడిగారు అనుకోండి, మేనిఫెస్టేషన్ ముందా హోపోనోపోనో ముందు చేయాలా అంటే ఐ విల్ టెల్ ఫస్ట్ హోపోనోపోనో చేసిన తర్వాత మేనిఫెస్టేషన్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఏ కోచ్ కూడా మనకు లైఫ్ కోచింగ్లో కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఎవ్వరూ చెప్పరు ఫస్ట్ హోపోనోపోనో చేయండి, ఆ తర్వాత మేనిఫెస్టేషన్ చేయండి అని. మేనిఫెస్టేషన్తో పాటు హోపోనోపోనో చేయమంటారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నా పర్సనల్ జర్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ మనము హోపోనోపోనో చేయాలి, ఆ తర్వాత మేనిఫెస్టేషన్ చేయాలి. ఎందుకు అని అడగచ్చు మీరు ప్రశ్న. వై హోపోనోపోనో? అదే వై హోపోనోపోనో ఫస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ 4 lines ఆఫ్ వర్డ్స్తోని మొత్తం అంతా కూడా మనకి విశ్వం దాసోహం అవుతుందా అనే ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇందాక అడిగారు విశ్వం నాకు దాసోహం అవుతుందా అని. ఎస్, అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ 4 పదాలు 4 lines మీరు రిపీటెడ్గా చెప్తూ ఉంటారో యూనివర్సల్ ఎనర్జీకి మీరు మ్యాచ్ అవుతారనమాట. ఇప్పుడు మీకు కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ ఇప్పుడు ఇక్కడ మీరు వర్క్ చేసే ప్లేస్లో కానీ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అండి? యా, ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్. ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉండొచ్చు మాధురి గారు? నేను వర్క్ ప్లేస్లో అంటే అందరూ నాకు ఈక్వల్. నాకు బట్ మన హార్ట్కి మన మనసుకి ఎవరో 1 or 2 ప్లేస్ ఎక్కువ నేను చెప్పలేను. సో ఎక్కువ వాళ్ళతో కొంచెం జర్నీ చేస్తే బాగుంటుంది, ఫీలింగ్ అయితే ఉంటుంది. రైట్. సో మనకు స్కూల్లో కూడా 30 members ఉంటారు మనతో పాటు, బట్ మనము ఎక్కువగా ఒక 4 peopleతో ఒక గ్యాంగ్ అనేది మనకంటే ఒక చిట్టి పొట్టి గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఆ గ్యాంగ్తోనే మనం ఎందుకు కనెక్ట్ అయ్యాం, మిగతా అందరితో ఎందుకు కనెక్ట్ అవ్వలేదు? మన వైబ్రేషన్స్ వాళ్ళతో కొంచెం. ఎగ్జాక్ట్లీ. హోపోనోపోనో మీరు చేయడం వల్ల యూనివర్సల్ వైబ్రేషన్కి మీరు మ్యాచ్ అవుతున్నారు. తెలుసో తెలియకో మీరు ఏదైనా చేసుంటే తప్పు ఈ యొక్క 4 phrases వల్ల క్లీన్ అవుతుంది అనమాట. సో హోపోనోపోనో అనే పదానికి మీనింగే మేక్ థింగ్స్ కరెక్ట్. ఓకే. సో మనము ఏదైనా తెలియకో తప్పు చేసేసి ఉంటాం, దాన్ని సరిదిద్దే ప్రాసెస్సే హోపోనోపోనో అనమాట. మన పెద్దలు చాలా వరకు కర్మ ఫలితం అనుభవించాలి, కర్మఫలము, లా ఆఫ్ కర్మ, ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయండి. సో ఈ లా ఆఫ్ కర్మలో మెయిన్ పాయింట్ మనకు మేనిఫెస్టేషన్ దూరం అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకున్న వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ నెగటివ్ వైబ్రేషన్స్. ఇప్పుడు మనకు కొంతమంది మీద కోపం ఉంటుంది, కొంతమంది మీద ద్వేషం ఉంటుంది, మనం చేసే పనిలో ఇష్టం ఉండదు, జీతం పెంచలేదనుకో జాబ్లో చిరాగ్గా చేస్తూ ఉంటాము, బిజినెస్లో గ్రోత్ రాలేదనుకో కొద్దిగా నెగిటివ్ ఆలోచనలు, అరే నాకు ప్రాఫిట్ రాలేదు, ఈ నెల నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇదంతా కూడా నెగటివ్ వైబ్రేషన్స్. ఈ నెగటివ్ వైబ్రేషన్స్ యూనివర్స్ వైబ్రేషన్స్ టోటలీ ఆపోజిట్. ఓకే. సో మనం యూనివర్సల్ వైబ్రేషన్లో డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే మనము ఈ క్లెన్జింగ్ అనే ప్రేయర్ చేయాలి. హోపోనోపోనో చేసిన తప్పుల్ని అంటే మనం ఆలోచించిన నెగటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అది క్లీన్ చేస్తుంది. ఇట్స్ ఎ క్లెన్జింగ్ టూల్, ఇట్స్ ఎ హీలింగ్ టూల్ అనమాట. సో చాలామంది ఇప్పుడు ఒక 5 నిమిషాలు మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఒక 5 minutes సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చోమనండి. ఉండలేరు. 5 minutes కాదు, 2 minutes కూడా కూర్చోలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళ మైండ్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, యుద్ధం చేస్తుంటారు వాళ్ళ థాట్స్తో. సో సైన్స్ పరంగా కూడా మనకి ఏం చెప్తుందంటే ఒక క్షణంలో అంటే 1 minute 60
60 సెకండ్స్లో 60,000 థాట్స్ వస్తాయంట ఒక మనిషికి. సో ఇప్పుడు మనం అలా కూర్చున్నప్పుడు మన కళ్ళు మూసుకొని ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి, లేదా మన ఫేవరెట్ ఫుడ్ గుర్తొస్తుంది. అంతేకాని మీ ఫోకస్ ఏ దాని మీద ఉందో దానికి రాదు. సో ఇట్ ఈస్ మోర్ ఇన్క్లైన్డ్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఉంది. అది చాలా సహజం. ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నన్ను కలిశారు, ఇప్పుడు నేను ఇంకొక ఆటో వ్యక్తిని కలిసాను, క్యాబ్ వ్యక్తిని కలిసాను. ఇలా యు ఆర్ మీటింగ్ సో మెనీ పీపుల్, యు ఆర్ అట్రాక్టింగ్ సో మెనీ ఎనర్జీస్. ఒక మనిషి నేను మిమ్మల్ని కలిశాను అంటే యూ అట్రాక్ట్ టు మై ఎనర్జీ. ఇప్పుడు నేను నవ్వాను అనుకోండి, మీరు నవ్వుతారా, అలానే కామ్గా కూర్చుంటారా? ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది. మన శత్రువు మన వైపు చూసి నవ్వినా ఆ స్మైల్లో ఇంకా ఎక్కువ గ్లోరీ ఉంటుంది. హే తను నా శత్రువు, ఆయన నన్ను చూసి నవ్వాడు అని అంటే ఇంకా గ్లోరియస్గా వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఎంత నెగిటివ్ ఎనర్జీ మనతో ఉన్నది అంటే అంత ఎక్కువగా, అంటే నెగిటివ్ ఎనర్జీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది అంటే ఇంకొంచెం పాజిటివ్ మన దగ్గర యాడ్ అయిపోతుంది. రైట్. ముక్కు మొహం తెలియని వ్యక్తి నవ్వినా కూడా మనం కూడా అయ్యో సరే నవ్వే కదా ఏం పోతుందని నవ్వుతాం. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీస్. ఎనర్జీ మీరు నా ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలుగుతున్నారు, నేను మీ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలుగుతాను. మనం ఈ రూమ్లో ఉన్నాము, మనకు రూమ్లోకి ఎవరైనా ఒక వ్యక్తి తలుపుని తోసేసుకుంటూ చాలా యాంగ్రీ మొహంతో వచ్చారనుకోండి, కోపంగా వచ్చారనుకోండి, వాళ్ళు మనతో ఏం చెప్పనక్కర్లేదు, స్టిల్ యూ క్యాన్ సీ దట్, యూ క్యాన్ ఫీల్ దట్ దే ఆర్ యాంగ్రీ. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. సైన్స్ ప్రకారంగా మనము రోజు మీట్ అవుతున్న వ్యక్తులతో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ని మనం తీసుకుంటున్నాం. ఓకే. సో మన నెగిటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేసే ప్రాసెస్సే హోపోనోపోనో. ఇందాక మీరు అన్నట్టు 4 phrases. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, నేను తెలుసో తెలియకో ఏదో అట్రాక్ట్ చేశాను, నేను తెలుసో తెలియకో ఒక మనిషిని బాధ పెట్టాను, నేను ఒక తెలుసో తెలియకో ఐ అట్రాక్టెడ్ దిస్ పర్సన్, దిస్ ప్లేస్ అనేసి ఐఎమ్ సారీ చెప్తున్నాం. అంటే ఇఫ్ ఐ హర్ట్ యూ ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ అండ్ ప్లీజ్ ఐఎమ్ సారీ అని. నెక్స్ట్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను దయచేసి క్షమించు, నేను ఈ పొరపాటు చేస్తుంటే, ఇలా ఆలోచించుంటే, ఈ నెగిటివ్ నాకు వచ్చుండుంటే అనేది. నెక్స్ట్ థ్యాంక్ యూ మీరు నా జీవితంలో ఉన్నందుకు, నాకు ఈ సిచ్యువేషన్ వచ్చినందుకు, నాకు ఈ పర్సన్ వచ్చినందుకు నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. ఐ లవ్ యూ. ఏదైనా జరిగిందో అదంతా కూడా నేను ప్రేమిస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనేదే హోపోనోపోనో థియరీ అండి. మీరు గమనించినట్లయితే ఆ 4 phrases ఐ, మీ అనే ఉంది. హోపోనోపోనో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మన ఎనర్జీ, అంటే మనం ఎదుటి వాళ్ళ త్రూ బాధపడినా, ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఏదైనా సఫర్ అవుతున్నా మనము వాళ్ళకు మార్చే శక్తి మనకు లేదు. భగవంతుడు ఇంకా ఎదుటి మనిషిని నేను మాధురిని మార్చేయగలను అనే శక్తి నాకు ఇంకా భగవంతుడు ఇవ్వలేదు, యూనివర్స్ కూడా ఇవ్వలేదు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. కానీ మనం వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు, లేదా మనకి ఇష్టమైన వ్యక్తులతో మనం ఉన్నప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు, నా మాట వింటే బాగుండు, అరే నా మేనేజర్ నేను ఏం చేసినా నచ్చట్లేదు, నాకు బిజినెస్లో ఏం జరగట్లేదు, ఇలాంటివి మనము ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. దాన్ని క్లీన్ చేసుకోవచ్చు హోపోనోపోనో ద్వారా. ఎలా అంటే ఇక్కడ మనం మన సెల్ఫ్ని క్లీన్ చేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ మాదిరిగా, ఇందాక మీరు మాట్లాడుకుంటూ మీ అబ్బాయికి బాగలేదు, జ్వరం వస్తుంది అన్నారు. జ్వరం వస్తుంది అన్నప్పుడు ఒక మనిషిగా, హ్యూమన్ బీగా మనకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ బాధ. అరే నా బిడ్డ బాగాలేదే. బాధ అనేది సహజం. కానీ మీరు కావాలనే బాధ అట్రాక్ట్ చేయలేదు, ఏదో మీకు వచ్చేసింది ఆ యొక్క ఎమోషన్, దాన్నే వైబ్రేషన్ అంటారు. ఆ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్, ఎందుకంటే బాధ కాబట్టి. ఆ వైబ్రేషన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఏదో తెలియకుండా మీకు మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, ఆ సిచ్యువేషన్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు మీ అబ్బాయికి జ్వరం తగ్గాలి, నో మెడిసిన్ లేకుండా యూ క్యాన్ డూ హోపోనోపోనో ఫర్ హిమ్. హోపోనోపోనోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీ అబ్బాయి జ్వరంతో బాధపడుతున్న ఫీలింగ్ని మీరు హీల్ చేస్తున్నారు. మీరు హీల్ చేసినప్పుడు మీరు ప్రపంచాన్ని హీల్ చేస్తారు. సో ఇప్పుడు మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి, నేను వచ్చాను మీ దగ్గరికి, నాకు మనీ అవసరం ఉంది ఇస్తారా అంటే, మీరు 100 రూపీస్ ఉన్నప్పుడు 50 రూపీస్ దాకా హెల్ప్ చేయగలుగుతారు. 50 రూపీస్తో యూ క్యాన్ మేనేజ్ యువర్ హోమ్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని మీరు ఇవ్వగలరు. అవును. దట్ కుడ్ బీ మనీ, దట్ కుడ్ బీ యువర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఫీలింగ్స్, మీరు స్వయంగా ఎలా అయితే ఉన్నారో దాన్నే మీరు ప్రపంచానికి ఇవ్వగలరు. సో ఈ హోపోనోపోనో ద్వారా మనము ఇవన్నీ హీల్ చేస్తూ ఎదుటి మనిషిని కూడా మన ఎనర్జీలోకి తీసుకొస్తాం. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్లో హౌ టు అట్రాక్ట్, అంటే మన వేవ్ లెంత్ని అవతల మనిషి వేవ్ లెంత్కి ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి గారు.